జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్య, ఏంటమ్మా? అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు కూడా నేనే ఈ తప్పు చేశానని నమ్ముతున్నారా? కావాలని నేనేం చేయలేదు అత్తయ్య గారు. నేను నీ గురించి అంత తప్పుగా ఎప్పుడూ ఆలోచించనమ్మా. కాకపోతే నా ఆలోచన అంతా ఒక్కటే. ఏంటి ఆలోచన అత్తయ్య? సమస్య తర్వాత సమస్య. ఈ వరుస సమస్యలేంటో అర్థం కావడం లేదమ్మా. రోజు రోజుకి మనశ్శాంతి దూరం అవుతోంది. అదే అత్తయ్య గారిలో గతంలోలాగా ఓపిక కలిగి ఉంటే ఈ పాటికి మన కులగురువులైన ప్రబోధానంద స్వామిని కలిసి పరిష్కారం తెలుసుకుని వచ్చేవాళ్లు. దానికి అమ్మమ్మ గారు ఎందుకు వెళ్ళడం? నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను. ఆ స్వామీజీ ఎక్కడుంటారో చెప్పండి అత్తయ్య. అదంత తేలికైన పని అయితే ఎవరో ఒకరు ఎప్పుడో వెళ్లేవాళ్లం కదమ్మా. స్వామి ప్రసన్నమవుతేనే దారి చూపిస్తారు, దర్శనమిప్పిస్తారు. అత్తయ్య గారికి దక్కిన భాగ్యం మళ్లీ ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదమ్మా. ప్రయత్నం తప్పు కాదు కదా అత్తయ్య. మీరు చెప్పండి, ఎంత కష్టమైనా నేను వెళ్ళొస్తాను. చెప్పండి అత్తయ్య. ఉత్తరాన ఉన్న దట్టమైన అడవిలో భూగర్భ గుహలో నిరంతరం యోగనిద్రలో ఉంటారు. దారి సులువు కాదమ్మా. దర్శనం అంత తేలిక కాదు. ప్రయత్నం తప్పు కాదు కదా అత్తయ్య. రేపు ఉదయమే బయలుదేరి వెళ్తాను. ఎలాగైనా సరే సమస్యలకి పరిష్కారం తెలుసుకుని వస్తాను. వద్దు వైష్ణవి, చాలా ప్రమాదకరం. వారిని కలిసి దారి చూపించండి ప్లీజ్ అండి. చెప్పండి, వారిని నేను కలవాలి. సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి. స్వామి ప్రబోధానంద కరుణించు స్వామి. 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 ఎవరు స్వామి వీళ్ళంతా? మీలా సమస్యలతో స్వామి దర్శనం కోసం వచ్చిన వారే. నువ్వు కూడా వాళ్ళలాగే నీకు తోచిన ప్రయత్నం చేసి స్వామిని ప్రసన్నం చేసుకో. దర్శనం లభిస్తుంది. నేను జగదీశ్వరి దేవి గారి మనవరాల్ని. ఆవిడ మా అమ్మమ్మ గారు. దైవం ముందు అందరూ సమానమే. ప్రయత్నం ప్రయాస లేకుండా దర్శనం లభించదు, పరిష్కారం దొరకదు. వీళ్లకు మించిన ప్రయత్నం ఏం చేస్తే స్వామి ప్రసన్నమవుతారు?
జగజ్జనని, నాలో ఏ స్వార్థమూ లేదు. అమ్మమ్మ గారి ఆరోగ్యం బాగుండాలని, చెల్లికి నా మీదున్న అపార్థాలు తొలగిపోయి మమకారాలు ముందులాగే ఉండాలని, కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఏంటి తారక్, ఈ వరస అపశకనాలు నాకు చాలా భయంగా ఉంది. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. మీ అక్క మీద ఇంత ఇష్టం పెట్టుకుని మరి తనతో ఎందుకు గొడవ పడతావు? ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఎందుకు అలా ఉంటావు? అది అత్తయ్య గారిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడిందని. కానీ వైశ్య మీద నాకు ఎలాంటి కోపం లేదు. వైశ్య చాలా మంచిది. సహాయం చేసే గుణం తప్ప అపకారం చేసే తత్వం లేదు. భయపడకు మిథున, మీ అక్కకి ఏమీ కాదు. మంచికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. తను ఎందుకు వెళ్ళిందో పెద్దమ్మ చెప్పిందిగా. అలానే పని మీద వెళ్ళిన వైష్ణవికి ఏమీ కాదు. నువ్వు ఊరుకో, ఊరుకోమన్నానా? అప్పుడు వారి ఆరోగ్యం కుదుట పడుతుంది, వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. వ్రతం నేను చేస్తాను స్వామి. ఆహా, ఎంత ఫాస్ట్ గా ఉన్నావే. నేను వ్రతం చేస్తా అని ఆవిడ గారికి మరీ దగ్గరైపోదామని పవర్ ఆఫ్ అటార్నీ రాయించేసుకుందావనా? నువ్వు చేస్తానంటావేంటే? ఏ, తను ఇంటి కోడలేగా. ముందు తరం కోడళ్లం మేము. వ్రతాలు నోములు మేం చెయ్యాలి. ఎలాగో లేఖక్కకి చేసే యోగ్యం లేదు కాబట్టి అది నేను చేస్తానత్తయ్యా. ఈ ఇంటి కోడలైన వారు ఎవరైనా చెయ్యొచ్చు. అయినా మీరు చేస్తానంటున్నారుగా, చాలా సంతోషం. కాకపోతే కల్పవృక్ష వ్రతం కాస్త కష్టసాధ్యంతో కూడుకున్నది. చాలా నియమ నిబద్ధతలుంటాయి. అత్తయ్య, మీకోసం ఎంత కష్టమైనా ఎన్ని నియమాలైనా భరిస్తాను, సాధిస్తాను. 3 రోజుల వ్రతం, ఉపవాసాలు, జాగారాలు, హోమాలు నియమనిష్టలతో చెయ్యాలి. ఒక్కసారి ఆలోచించుకుని చెప్పండి. అత్తయ్య గారి ఆరోగ్యం ముఖ్యం. వ్రతం చేయడానికి వెనకాడేదే లేదు. లేక స్వామివారి వసతి ఏర్పాట్లు చూడు. లేదమ్మా, మేమిక్కడ ఉండం. ఈ వ్రతానికి అమ్మవారి ఉపాసన చేసి రేపు దశమి శుక్రవారం వేకువజామునే వచ్చి వ్రతం ప్రారంభిస్తాం. వ్రతం చేసేవాళ్లు ఈ రాత్రికి ఉపవాస దీక్షలో ఉండాలి. వ్రత నియమ నిబంధనలన్నీ మా శిష్యుడు ఏ రోజుకు ఆ రోజు మీకు ముందే వివరిస్తాడు. ఎంత నిష్టగా చేస్తే అంత ఫలితం. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. మంచిది స్వామి. శుభం శుభం. నాదేం ఆలస్యం లేదు స్వామి. మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తొలి రోజు ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి సహప్రార్థన చెయ్యాలి. సాంప్రదాయబద్ధంగా వంట చెరుకు మీద పరవాన్నం వండి నైవేద్యం పెట్టాలి.
వంట చిరక అదేంటి? కట్టెలతో వంట చేయాలమ్మా. ఆ పరవాన్నం 11 గోసిళ్ల బియ్యం 11 మంది భిక్షతో వండాలమ్మా. శిష్య, స్వామి, ఆ, ఇదిగోండమ్మా. ఇది ధరించి భిక్ష వండి తీసుకురండి. ఏంటి, నేను బియ్యం బిచ్చం అడిగి తీసుకురావాలా? అది నియమం తల్లి. బియ్యం గతిలేదని బిచ్చం అడుక్కొని రావాలా స్వామి? బిచ్చం అని హేళనగా మాట్లాడకు. పరమేశ్వరుడికి ఏం తక్కువని ఆది భిక్షువు అన్నారు. శ్రీహరికి ఏం తక్కువని బలిని దానం అడిగారు. అలా అడిగి తేవడం, దానాధర్మాలు నేర్పటం, అలవాటు చెయ్యడం అవుతుంది. రేఖ, స్వామితో వాదనలేమిటి? వారు చెప్పినట్టు చెయ్యి వెళ్ళు. నీ వల్ల కాదు అని ముందే అంటే చేస్తానని నువ్వే కదా ముందుకొచ్చావు. వారు భిక్ష అడిగి తెచ్చేలోపు మీరు పెరట్లో పొయ్యి సిద్ధం చేయండి. అలాగే స్వామి. కట్టెల పొయ్యి మీద వంట అయ్యే పనేనా? నాతో ఈ పిచ్చమేంటో ఆ మంటలేంటో అస్సలు అర్థం కావడం లేదు. అమ్మా వైష్ణవి, మీ అత్తయ్య ఈ దీక్ష పూర్తి చేసేంతవరకు నువ్వే సాయంగా ఉండాలి. అలాగే అమ్మమ్మ గారు. నేను అసలు ముందుకు రావడమే తప్పైపోయింది. రేఖ, ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. అత్తయ్య, చేయి కడుక్కొని వస్తాను. చి 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 చి.
అరిచారా అత్తయ్య? కాదు, అరిచాను. గిన్నె కాలు చేస్తోంది. దించడానికి ఏదైనా క్లాత్ పట్టుకురా. అలాగే. ఆగు, ఆ ప్లేట్ తీసుకో ఫస్ట్. కవర్ చెయ్యి. వెళ్ళు. అయ్యయ్యో, ఈ పూజలేంటో, ఈ పునస్కారాలేంటో, నా కర్మేంటో. వైషు, నువ్విక్కడేం చేస్తున్నావు? కొత్తగా అలా అడుగుతున్నావేంటి? ప్రతి శుక్రవారం నేను పరవాన్నం ప్రసాదంగా చేసి నైవేద్యం పెడతాను కదా. ఈవేళ సాంప్రదాయంగా చేసే అవకాశం వచ్చింది కాబట్టే ఇలా రాళ్ల పొయ్యి మీద చేస్తున్నాను. యువతల ప్రసాదం మాడిపోయేలా ఉంది. ఇది ఇంకా రాదేంటి? నేనే వెళ్తాను. పూజ పూర్తయింది. అందర్నీ రమ్మని పిలుచుకురా. ఓం మిత్రాయ నమః రవయే నమః సూర్యాయ నమః భానవేయ నమః ఖగాయ నమః పూష్ణేయ నమో నమః. అమ్మా, సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. అలాగే స్వామి. పెట్టు పెట్టు. అమ్మా, ఈ ప్రసాదం అందరికీ పెట్టి తర్వాత మీరు కూడా తీసుకోండి. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగింది కదా స్వామి? కర్త నిష్ఠానియమం, శ్రద్ధాభక్తి వారి ఆత్మసాక్షికి వదిలేస్తే కార్యం నిర్విఘ్నంగా సాగినట్టేనమ్మా. ఇక ఈ రోజు నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను. స్వామి, మీరు కూడా ప్రసాదం తీసుకోండి. మా పీఠంలో ఉపాసన పూర్తయ్యే వరకు వాయువే మా ఆహారం.
అయ్యో, ఈ నీ గదిలో లేకపోయినా ఈ కష్టం ఉండేది కాదు. అస్సలే నిద్ర పట్టక చేస్తుంటే ఈ గురక సౌండ్ ఏంటి? పవర్ కోసం పడరాని పాటలు పడాల్సి వస్తుంది. ఇలా ఎప్పటికీ తెల్లారాలి? ఎప్పుడు నేను నిద్రపోతానో? నిద్ర లేకపోతే మరీ నీరసించిపోతానే. రేపటికి అసలు నేను బ్రతికుంటే చూద్దాం. ఏంది బుల్లెమ్మా? ఎవరికా పక్కేస్తున్నావో? ఇప్పుడు ఏంతో వ్రతమని చెప్తే పిన్ని చేస్తుందిగా, నువ్వెందుకు అంటారు. బుల్లెమ్మా, నిన్నే పక్కెవరికైనా అడిగితే చెప్పవేంది? అది నాకు బాగా నడుము నొప్పిగా ఉందండి. నేల మీద పడుకుంటే తగ్గిపోతుంది, అందుకే కింద పక్క వేసుకున్నాను. నడుము నొప్పి అయితే ఓ మందు బిల్లు వేసుకోవచ్చు కదా. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. అయితే బాంబు రాయమంటావా? ఏం వద్దండి, నేల మీద పడుకుంటే అదే రేపటికల్లా సెట్ అయిపోతుంది. మీరు పడుకోండి. మరీ పనులన్నీ నీ ఒక్కదాని భుజం మీదే వేసుకుని చేసుకోకు. ఏదన్నా సాయం కావాలంటే నాకు చెప్పు, నేను సిటీకెలా చేసి పడేస్తాను. బరువు పనులేమీ చేయటం లేదుగా. అవసరం అనిపిస్తే చెప్తానులేండి. సర్లే, పడుకో. మళ్ళీ తెల్లారి గట్లే లేవాలి కదా. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. రేఖ, ముందు పొర్లు దండాలు చేసిరా, ఆ తర్వాత ప్రదక్షిణాలు చేద్దువు గాని. అవి ఎలా చేయాలో నాకు తెలియదు అత్తయ్యా. రండి అత్తయ్య గారు, నేను మీకు సాయం చేస్తాను. నా బదులు నువ్వు చేస్తావా? అలా ఇలా కుదురుతుంది రేఖ, నువ్వే చెయ్యాలి. నేను చేస్తూ ఉంటాను, చూస్తూ మీరు కూడా చేయండి. సింపుల్ మామ్, మేం కూడా ఉంటాం కదా. ఈవిడ ప్రాణం సంగతేమో కానీ ఈ పొర్లు దండాలు నా ప్రాణం మీదకొచ్చాయి. పద మామ్. జై భవానీ, జై భవానీ, జై భవానీ. అత్తయ్య లేవండి. అయ్యో అత్తయ్య, అయిపోయింది నా పని. జై భవానీ, భవానీ, జై భవానీ.
ప్రదక్షిణాలు అయిపోయి ఉంటాయి, వాళ్ళని తీసుకురండి. అలాగే స్వామి. వెళ్ళండి. అత్తయ్య, మామ్, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నేను నొక్కనా? వద్దురా, సాయం కోసమేగా వైష్ణవ్ ఉన్నది, తను నొక్కుతుందిలే. అలాగే అత్తయ్య. ఓకేనా మామ్? అమ్మా, త్వరగా అభిషేకం పూర్తి చేయాలి. రాహుకాలం వచ్చేస్తుంది. రాహుకాలం వచ్చాక అభిషేకం చేయకూడదు. ఈ స్వాముకుడు, ఈ అక్క చెల్లెళ్ళొచ్చాక అంతా రాహుకాలమే. ఒక్కతి రాహువు, ఇంకొకతి కేతు. పదండి అత్తయ్య, వెళ్దాం. బుల్లమ్మా, దేనికా నీళ్లు? గణపతికి అభిషేకం చేయడానికండి. అది పిన్ని కదా చేసేది, నువ్వెందుకు? దేవుడు అభిషేకం చేయడానికి వ్రతమే కానక్కర్లేదండి. ఎలాగో గుళ్ళోనే ఉన్నాం కదా, ఆరాధించి అభిషేకం చేస్తే తప్పేమి కాదు కదా. పైగా గణపతికి పూజ చేస్తే తలుచుకున్న కార్యాలకు విఘ్నాలుండవు. బుల్లమ్మా, నువ్వు 108 బిందెలు అభిషేకం చేస్తావా? చేస్తాను. అయితే సిన్నమ్మకి అన్నయ్య అందించినట్టు నీళ్ల బిందెలు నేను కూడా నీకు అందిస్తాను బుల్లమ్మా. అప్పుడు నువ్వు వెళ్ళి ఎంచక్క అభిషేకం చేసుకోవచ్చు. సరేనండి. మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, మీరు 108 దీపతోరణం చెయ్యాలి. అలాగే రాత్రి లలితా సహస్రనామ పారాయణం చేసి జాగారం చెయ్యాలి. తిరిగి రేపు 3వ రోజు వ్రతం ప్రారంభించాలి. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఉపవాసం ఉండాలి. రేపు సాయంత్రం నుండి పూజ ప్రారంభమవుతుంది. రేపటితో ఈ వ్రతం పూర్తవుతుంది. ఇక మీ ఆరోగ్యానికి తిరుగుండదు తల్లి. వస్తామమ్మా. రేఖ, స్వామీజీ చెప్పింది విన్నావుగా? శ్రద్ధగా దీపారాధన చెయ్యి. భక్తితో పారాయణ చేస్తూ జాగరణ చెయ్యి. మరి మేం బయలుదేరతాం. గుళ్ళో నేనొక్కదాన్నే ఉండాలా? నాకు భయం. భగవంతుడి దగ్గర ఉండడానికి భయం ఎందుకు? నాకు భయం అంతే. కనీసం మిథుననైనా నాకు తోడుగా ఉంచి వెళ్ళండి. అది కూడా భయస్తురాలే అత్తయ్య గారు. మీకు తోడుగా నేనుంటాను. నువ్వైతేనే నయమమ్మాయి. వాళ్ళిద్దరూ ఉంటే 2 భయాలు ఒకటై తెల్లార్లు వీపులు చరుచుకుంటూ ఉంటారు. పోనీ నేనుండనా అమ్మా? దేనికిరా? గురక పెట్టడానికా? మొదటి నుంచి వైష్ణవేగా నీకు సాయంగా ఉంటోంది. తనుండడమే కరెక్ట్. అత్తయ్య,
మనం వెళ్దామా? అమ్మా నేను కొంచెం సేపు సాయంగా ఉండొస్తాను, మీరు వెళ్ళండి. బాబాయ్, నన్ను అన్నయ్యని కూడా ఉండమంటావా? మీరంతా ఎందుకురా? ఎంత ప్రశాంతత ఉంటే అంత ఏకాగ్రత ఉంటుంది. ఖచ్చితంగా ఇది వ్రతం చేస్తోందని అనిపిస్తోంది. ఏంటి వైష్ణవి, నువ్వు ప్రమిదలు పేరుస్తున్నావు? నువ్వు కూడా వ్రతం చేస్తున్నావా? దీపాలు కూడా వెలిగిస్తున్నావే? అది అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని అంటారు. అంటే అసత్యము నుండి సత్యము వైపు, చీకటి నుండి వెలుగు వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించమని అర్థం. అందుకే ఈ దీపాలు వెలిగిస్తున్నాను. దీపం కలిగిన ఇంట శ్రీలక్ష్మి ఉంటుంది అని అంటారు. ఆహా, మరి ఇన్ని దీపాలా? ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మేలు, అంత వెలుగు. అసలు విషయం దాటేస్తోంది. దీన్నెలా అయినా దీపాలు వెలిగించకుండా చెయ్యాలి. సరే వెలిగించుకో, కానీ నాకు చిన్న హెల్ప్ చేయి. మీ మావయ్య గారిని కొవ్వొత్తి తెమ్మంటే వెళ్లిన మనిషి అటే వెళ్లారు. పాలు తీసుకోండి అత్తయ్య. నేనెక్కడున్నాను? నువ్వు గ్లాస్ ఎక్కడ అందిస్తున్నావు రేఖ? ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. తల్లి పుట్టినిల్లు మేనమావకి కొత్త అన్నట్టు నీ గురించి నాకు తెలుసు గాని నీ ఆలోచన దేని గురించో నాకు చెప్పు. మీ ఆరోగ్యం కోసం రేఖ చేస్తున్న వ్రతం గురించే ఆలోచిస్తున్నానత్తయ్య. చేస్తోందిగా, ఇంకా ఆలోచన దేనికి? ఇప్పటి వరకు బాగానే చేసింది. రేపు 3వ రోజు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నియమంగా వ్రతం పూర్తి చెయ్యాలి అని. చెయ్యకపోతే పోతాను, అంతే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.